ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు రక్షకుడు, మనకు చాలిన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఆయన అద్భుతంగా ఆయన కాపాడి సంరక్షిస్తున్నారు. మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఈ పరిచయం గురించి మీరు మానక ప్రార్థన చేస్తున్నందుకు ప్రభుపేట హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభు నిత్యముగా మరింతగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన ఆస్వాదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని యొక్క లేఖనంలోండి చక్కటి మాటను మనం ధ్యానించుకుందాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయంలో ప్రభు ఈ మాట చెప్తున్నాడు. సముద్రమును గూర్చి, దానికి హద్దుగా వేసిన ఇసుకను గూర్చి. సో సముద్రము ఎంత పొంగినా, దాని తరంగములు ఎంత ఎత్తుగా ఎత్తున లేచినా, సముద్రము దాని యొక్క హద్దు నుండి బయటికి రాక ఉండేటట్లుగా దానికి నేను పొలిమేరలు స్థాపించాను, హద్దు వేశాను. ఇసుకనే దానికి హద్దుగా నియమించాను. ఇసుక దానికి బౌండరీస్గా ఉంది. సముద్రాలు భూమి మీద మనం గమనిస్తే ఇంచుమించు 70% నీళ్లు మన యొక్క భూమిని ఆవరించి ఉన్నాయి. 30% మాత్రమే మన యొక్క నేల భూమి మీద కనబడుతుంది. సో ఈ సముద్రములన్నీ ఒక చోటికి కూర్చబడినప్పుడు దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పాడు కదా, జలములన్నీ ఒక చోటకు కూర్చబడాలని, సో ఆరిన నేల కనబడాలని ఆయన చెప్పాడు కదా. ఆ సముద్రాలు, ఆ నీళ్లు, భూమి మీద ఉన్నటువంటి ఆ నీళ్ళన్నీ ఒక్కొక్క వైపు వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆ సముద్రాలు మళ్ళా తిరిగి భూమి మీదకి, ఆ మిగిలి ఉన్న 30% భూమిని అవి ఆవరించకుండా ఉండేటట్లుగా సముద్రాలన్నిటికీ, సముద్రాలు మహాసముద్రాలు ఉన్నాయి కదా, అన్నిటికీ కూడా, అంత మహాసముద్రాలు కూడా 30% ఉన్న భూమిని ఈ రోజుకు కూడా అవి కమ్మలించలేక ఉండేటట్లుగా దేవుడు అనాదిలోనే హద్దును ఏర్పరిచాడు. దేవుని బిడ్డలారా, ప్రభు కలుగు చేసిన సృష్టిలో ప్రతిదీ కూడా ఎంతో అద్భుతమైనది. వాటిల్లో ఇసుకను మనం చూస్తాం. ఇసుక స్థిరమైనది కాదు, ఇసుక బలమైనది కూడా కాదు. కానీ ఇసుక ఆ యొక్క సముద్రాల్లో ఉన్న నీరు భూమి మీదకి రాకుండా ఉండేటట్లుగా దేవుడే వాటిని సముద్రాలకి ఆనకట్టగా, సముద్రాలకి అడ్డుకట్టగా ఒక ప్రాకారంలాగా వాటిని నియమించాడు. ఆలోచించండి, ఎంత అద్భుతం! ఎంత పెద్ద ఉవ్వెత్తున లేచిన సుడిగుండాల లాంటి పెద్ద పెద్ద సముద్రాలైనా అంతవరకే తప్ప, ఎంత అలలు వచ్చినా, రాకాశి అలలని కూడా వింటుంటాం అప్పుడప్పుడు పేర్లు. ఆ ఎంత పెద్ద ఆలోచన సముద్రం దగ్గరికి రాగానే చతికిలు పడిపోతుంది, అక్కడితో ఆగిపోతుంది కదా. దేవుని యొక్క వాక్యం ఈ రోజున నీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీకు ప్రాకారంగాను, దేవుడు నీకు ఆశ్రయముగాను, దేవుడు నీకు దుర్గముగా ఉన్నాడు కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఎంత గొప్ప సమస్యలైనా, ఉవ్వెత్తున లేచినటువంటి ఇబ్బందులైనా ఆయన నీకు ప్రాకారము. దావీదురాజు ఎన్నోసార్లు చెప్పాడు, యెహోవా నాకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు, నా కోట, నా సంరక్షణ. ఇలాగ దేవుని ఎంతగా పలు విధాలుగా దేవుని ఆయన అభివర్ణించాడు. దేవుని బిడ్డలారా, దావీదుకు కలిగిన శ్రమలు ఎన్నో, కానీ దేవుడు ఆయనకు తోడే ఉండి వాటన్నిటిలో దేవుడు ఆయనకి సహాయం చేసాడు, ఆయన్ని కాపాడాడని దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. ఈ విధంగానే నీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు నీకు తోడే ఉండి అద్భుత, మహా అద్భుత కార్యాలు నీ పట్ల ఆయన జరిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఇసుకను సముద్రాలకి హద్దుగా నియమించి అవి భూమి మీదకి రాకుండా ఉండేటట్లుగా ఆయన ఏ విధంగా అయితే తన యొక్క నిర్ణయాన్ని అనాదిలోనే నిర్ణయించి ఏర్పాటు చేశాడో, ఆ విధంగానే నీ వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను నువ్వు అనుకుంటున్నాను, ఇప్పటికీ నాకు ఎన్నో సమస్యలు వచ్చేసాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, అసలుకి బ్రతుకుతున్నానంటే ఎంత గొప్ప, అసలుకి నేనేనా బ్రతికేది అన్న ఆలోచనలు వస్తున్నాయని కీర్తనలో మనం గమనిస్తున్నాం. దావీదురాజు అంటాడు, వారు మన మీదికి వచ్చినప్పుడు, వారు మన మీదకి వచ్చి మనల్ని
ప్రాణముతోనే మింగివేసేటట్లుగా వారు మన మీదికి, మన శత్రులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా వారి పళ్ళకు మనం ఆహారంగా మారిపోయి ఉండేవాళ్ళం. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుకనే సముద్రాలు లాంటి శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, అనారోగ్యం, నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినా సరే ప్రభు మనల్ని సజీవులకులో నిలబెట్టి కాపాడుతూనే ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో నువ్వు కృతజ్ఞత తెలియచి, ఇసుక సముద్రాలు ముందుకు రాకుండా ఏ విధంగా ఆయన ద్వారా నియమించబడ్డాయో నీ జీవితంలో కూడా సమస్యలు, పోరాటాలు, కష్టాలు, కన్నీళ్ళు నీకు ఒక స్థాయి వారికే అవి నిన్ను వచ్చి టచ్ చేస్తాయి. కానీ నీ మీదికి వచ్చి పొర్లి పాడకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన నీకు ఆశ్రయముగా, దుర్గముగా ఉన్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కలవరపడొద్దు, కృంగిపోవద్దు, భీతి చెందొద్దు. దేవుడు అద్భుతంగా నిన్ను సంరక్షించి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి సముద్రాలకి హద్దుగా ఉన్న ఇసుకను గురించి, ఇసుక ఏ పాటిది, ఇసుక యొక్క బలం ఎంత, ఇసుక యొక్క శక్తి ఎంత, వీటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క నిమిత్త మాత్రమైన ఈ ఇసుక రేణువులు సముద్రపు అలలని, సముద్రపు పొంగును అణిచివేయడానికి మీరు వాటిని హద్దుగా నియమించారు. ఎంత గొప్ప దేవుడు అయ్యా! ఆ ఇసుక సముద్రాన్ని సైతం ముందుకు రానివ్వకుండా అవి ఆటంకం, అడ్డుపడి నిలబెడుతున్నాయి కదా. అలాగే మా వ్యక్తిగత జీవితాల్ని వీటితో మీరు పోల్చి చెప్పారయ్యా. ఇసుకలా అంటే ఆ యొక్క ప్రాకారంగా అది బలహీనమై ఉన్నప్పటికీ కూడా అంత ఉవ్వెత్తున లేచే శోధన లాంటి శ్రమలు, పోరాటాలు, కష్టాలు, కన్నీళ్ళు మా మీదకి రాకుండా ఉండేటట్లుగా, మమ్మల్ని అవి ముంచివేయకుండా ఉండేటట్లుగా మా ప్రాణమునకు మీరు ఆశ్రయముగాను, దుర్గముగాను, లోకం అనుకోవచ్చు వారి దేవుడేమాయును అని మా దేవుని వచ్చి లోకము చిన్నచూపు చూడవచ్చు. కానీ విశ్వాసముతో మా రాజువైన మిమ్మల్ని, మా యొక్క సర్వ సృష్టికర్తైన సర్వోన్నతుడైన మిమ్మల్ని మేము చూస్తున్నాం. మీ అందు మేము నమ్మికుంచుచున్నాం. నిత్యముగా మమ్మల్ని మీరు కాపాడతారు. మా యొక్క బ్రతుకును, మా యొక్క పిల్లల్ని, మా ఇంటి వారిని, నాయన మా యొక్క తల్లిదండ్రుల్ని, రక్త సంబంధికుల్ని, బంధువుల్ని, మా యొక్క సంఘ బిడ్డలందరినీ మీరు కాపాడతారు. ప్రభువా అయ్యా, నిత్యముగా మీరు మమ్మల్ని తప్పించు దేవుడై ఉన్నాడు. మా జీవితాల్ని వారికి ఆహారముగా మీరు ఇవ్వక, మీరు మాకు తోడై ఉండి వారి నోటు నుండి మమ్మల్ని తప్పిస్తున్నారు. సింహము నోటు నుండి, ఎలుగుబంటి నోటు నుండి నన్ను తప్పించాడు అని దావీదు రాజు మిమ్మల్ని ఘనపరిచాడు కదా. ఆ విధంగానే ప్రభువా అయ్యా, మీరు మమ్మల్ని తప్పించి అయ్యా మమ్మల్ని సంరక్షించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మీరు మాకు ఎత్తైన కోట, ప్రాకారము, రక్షణ శృంగము, మా దుర్గమైన దేవుడివి నాయన. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. అయ్యా, మీ యొక్క సహాయముతో మా బిడ్డల యొక్క జీవితాలు, మా జీవితాల్లో ఏ కన్నీళ్ళున్నా, ఏ దుఃఖమున్నా వాటిని మేము జయిస్తూ ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభుపేట మీ అందరికీ వందనాలు. నిత్యముగా మన దేవుడు మనకు ఆయన ఆశ్రయముగా, దుర్గముగా, ఎన్ని పోరాటాలు ఎదురైనా దేవుడు ఇసుకను హద్దుగా సముద్రాలకి నియమించినట్లుగానే నీ సమస్యలకి, నీ పోరాటాలన్నిటికీ హద్దుగా ప్రభు నిలబడి ఉన్నాడు. ఆయన దాటి ఏవి కూడా నీ మీదికి రావు. హల్లెలూయా. ప్రభు నందు ధైర్యం తెచ్చుకో. ఈ యొక్క మాటలు అనేకులకు షేర్ చేయి. అనేకులు కూడా దీవించబడతారు. నీకు దేవుని రాజ్యంలో నీ విషయంలో లెక్క రాయబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఈ పరిచర్యలో మీరు కూడా సహభాగస్వాములు కావాలని ఒకటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిని నా విధంగా కాపాడి సంరక్షించుగా.